ఈ రోజు వీడియోలో మనం టాప్ 4 మజిల్ బిల్డింగ్ సప్లిమెంట్స్ గురించి తెలుసుకుందాము. మీరు ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే, ఇంకా నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. అవి కూడా ఒకసారి వాచ్ చేసి చూడండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే 4 సప్లిమెంట్స్ వర్కౌట్ చేసే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆ సప్లిమెంట్స్ మనకి ఎలా యూజ్ అవుతాయి, వాటి వల్ల యూజెస్ ఏంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ సప్లిమెంట్స్ అనేవి నేను ఎవరిని రికమెండ్ చేయట్లేదు. మీరు చేసే వర్కౌట్స్‌కి మీకు రిజల్ట్స్ రాకపోతే, మీరు తీసుకున్న డైట్‌లో మీకు బాడీకి కావాల్సిన న్యూట్రిషన్స్ గానీ, ప్రోటీన్స్ గానీ మీ బాడీకి అందకపోతే అప్పుడు మీరు ఈ సప్లిమెంట్స్‌కెళ్ళండి. మరి ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ సప్లిమెంట్ మనకందరికీ బాగా తెలిసిన సప్లిమెంట్ ప్రోటీన్ పౌడర్. ప్రోటీన్ పౌడర్ మన బాడీలో మనం వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్ అనేది బ్రేక్ అవుతది స్మాల్ పీసెస్ కింద. ఆ పీసెస్ అన్నిటిని మనం ప్రోటీన్ ఏం చేస్తదంటే రిపేర్ చేసి మన మజిల్ సైజ్ అనేది ఇంప్రూవ్ చేస్తది. మీరు తీసుకునే డైట్‌లో గనక మీకు బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరకకపోతే మీరు తీసుకునే డైట్‌లో, అప్పుడు మీరు ఈ ప్రోటీన్ పౌడర్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. దీన్ని వర్కౌట్ చేసిన తర్వాత యూజ్ చేస్తే దీనికి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు డేకి 3 టైమ్స్ తీసుకోవడం చాలా బెటరు. మార్నింగ్ ఒకసారి, లంచ్ చేసిన తర్వాత ఒకసారి, నైట్ పడుకునేటప్పుడు ఒకసారి తీసుకోవడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఏంటంటే ప్రోటీన్ పౌడర్‌ని చాలామంది ఎఫోర్డ్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం నెక్స్ట్ బెస్ట్ సప్లిమెంట్ వచ్చేసి క్రియేటిన్. క్రియేటిన్ చీప్ అండ్ బెస్ట్ సప్లిమెంట్. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మీ బాడీ స్ట్రెంత్ పెరుగుతది. అలాగే ఇది మీ మజిల్ రికవరీ చేసి లీన్ మజిల్ మాస్‌ని ఇంప్రూవ్ చేస్తది. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మనకి చాలామంది మైత్ ఏంటంటే కిడ్నీస్ పాడైపోతాయి, కిడ్నీస్ డ్యామేజ్ అయిపోతాయి అనుకుంటారు. మీరు గనక వాటర్ అనేది కరెక్ట్‌గా తీసుకుంటే మీ కిడ్నీస్ అనేవి ఏమి కావు, సేఫ్‌గా ఉంటాయి. క్రియేటిన్ యూజ్ చేయడం వల్ల మన స్ట్రెంత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది. ఇది ఏం చేస్తదంటే మన ఎనర్జీ లెవెల్స్‌ని ఇంప్రూవ్ చేస్తది. ఇప్పుడు మనం వర్కౌట్ చేసిన తర్వాత మనం ఎనర్జీ లాస్ అయిపోతాం. ఇది ఏం చేస్తదంటే వెంటనే ఆ ఎనర్జీని ఇవ్వడానికి ట్రై చేస్తది. సో, క్రియేటిన్‌ని వర్కౌట్ చేసిన తర్వాత తీసుకోవడం చాలా బెస్ట్. మీరు ఏ టైంలోనే తీసుకోవచ్చు. వర్కౌట్ అయిన వెంటనే తీసుకోవాలని రూల్ లేదు. ఏ టైంలోనే మీరు క్రియేటిన్ అనేది యూజ్ చేయొచ్చు. మనం తినే ఫుడ్‌లో క్రియేటిన్ దొరకకపోతే మీరు ఈ సప్లిమెంట్ యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి BCAAs బ్రాంచ్డ్ చైన్ ఎమినో యాసిడ్స్ అంటారు. ఇవి మనం తీసుకునే ఫుడ్‌లో మాక్సిమం దొరకవు. ఎవరైనా ఫ్యాట్‌గా ఉండి ఫ్యాట్ లాస్ అవ్వాలి, అలాగే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మనకు క్యాలరీస్ వస్తాయి. సో, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకున్నారు ఏంటంటే క్యాలరీస్ తగ్గించుకుందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు BCAA యూజ్ చేయడం వల్ల అదేం చేస్తదంటే మీకు క్యాలరీస్ లేకుండానే మీకు ఎనర్జీ ఇస్తది. మీరు వర్కౌట్ చేయడానికి మంచి సపోర్ట్ అనేది ఇస్తది. ఇది మీరు ప్రీ వర్కౌట్ కాదు, పోస్ట్ వర్కౌట్ కాదు. ఇది వర్కౌట్ చేస్తూ తీసుకోవాలి. ఇంట్రా వర్కౌట్ అంటారు దీన్ని. సో, ఇది తీసుకుంటూ వర్కౌట్ చేయడం వల్ల మీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతది. అలాగే మీరు త్వరగా ఫ్యాట్ లాస్ అవుతారు. మీ మజిల్ అనేది బిల్డ్ అవుతది. అండ్ నెక్స్ట్ సప్లిమెంట్ వచ్చేసి ఫిష్ ఆయిల్. చాలామంది నాలాగే ఫిష్ తినడం చాలామందికి ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే జాయింట్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఫిష్ తినం కదా! ఫిష్‌లో మనకి చాలా న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, అవన్నీ మనం లాస్ అయిపోతాం. అలాంటోళ్ళు ఈ ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఇది తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనం వర్కౌట్ చేసినప్పుడు మన జాయింట్ పెయిన్స్ గానీ, మజిల్ క్రాంప్స్ గానీ తగ్గించి మనం మజిల్ రికవర్ అవ్వడానికి కూడా చాలా సపోర్ట్ చేస్తాయి. సో, ఎవరైనా ఫిష్ తినడం ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఈ సప్లిమెంట్ యూజ్ చేయండి. ఈ 4 సప్లిమెంట్స్ అనేవి మజిల్ బిల్డింగ్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.